సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. సుందరకాండలో 15వ సర్గలోకి మనం వచ్చాము. ఇందులో వనశోభను పరిశీలించి చూచుచు హనుమంతుడు ఒక చైత్య ప్రాసాదము కడ దీనయ్యున్న సీతను చూచుట, గుర్తించుట, సంతోషపడుట, ఈ విశేషాలు తెలుసుకుందాము. అశోక వృక్షముపై చేరియున్న హనుమంతుడు సీతాదేవి దర్శనమునకై ఎదురు చూచుచు ఆ ప్రదేశమునంతయూ పరికించుచు అశోకవనమును సాకల్యముగా కలయచూసెను. ఆ అశోకవనము లతాలంకృతములైన కల్పవృక్షములతోడను ఇతర పాదపములతోడను శోభిల్లుచుండెను. ఆ వనమునందు ఎల్లెడల దివ్య గంధరసములు గుబాళించుచుండెను. అది అంతటను శోభలను గూర్చుచుండెను. మృగములతో పక్షిగణములతో నిండి ఇంద్రుని నందనవన సదృశ్యమై కనిపించుచుండెను. అచ్చట హర్మ్యములు, ప్రాసాదములు క్రిక్కిరిసియుండెను. కోకిలలు మధురస్వరములతో వేణుల విందు కావించుచుండెను. అచ్చటి దిగుడు బావులు సంపెంగలతో, కలువలతో, కమలములతో శోభిల్లుచుండెను. అక్కడక్కడా పలు విధములైన ఆసనములు, ఆస్తరణములు ఏర్పరచబడెను. అచ్చట పెక్కు భూగృహములు దర్శనమిచ్చుచుండెను. అన్ని ఋతువుల యందును అచ్చటి వృక్షములు పుష్ప ఫలభరితములై విలసిల్లుచుండుటచే అది మిక్కిలి మనోహరమై ఉండెను. విరబూసిన అశోక వృక్షముల శోభలతో ఆ వనము ఉదయ సూర్యకాంతులను విరజిమ్ముచున్నదాని వల్లే కనిపించుచుండెను. వందల కొలది పక్షులు పదే పదే చెట్లపై వచ్చి వ్రాలుచుండుట వలన ఆ కొమ్మలపై పక్షులు తప్ప ఆకులే లేవన్నట్లుండెను. ఆ పక్షులు పుష్పములను ముక్కలుగా కరుచుకొని ఎగిరిపోచుండగా ముక్కున కరుచుకొని ఎగిరిపోచుండగా అవి చిత్రములైన పువ్వులతో అలంకరింపబడినట్లుండెను. ఈ విధముగా పక్షులు చెట్లపై వ్రాలుచుండుటను, అచ్చటి నుండి ఎగిరిపోవటను హనుమంతుడు చూసెను. ఆ మూలాగ్రముగా వ్యాపించిన అశోక వృక్షములు చూచువారి శోకములను హరించి వేయుచుండెను. తలకు ముంచిన పూల బరువుల చేవంగి నేలను స్పృశించుచున్నట్లు ఉన్న గన్నేరు చెట్లతోనూ బాగుగా విరబూసిన మోదుగు చెట్లతోనూ విరాజిల్లుతున్న ఆ అశోకవనమును అచ్చటనున్న మారుతి కలయచూసెను. ఆ వన ప్రదేశమంతైను వృక్షముల శోభలచే తేజోమయమై కనిపించుచుండెను. బాగుగా లావెక్కిన బోదెలు గల అసంఖ్యాకములైన పున్నాగ వృక్షములు, ఏడాకుల అరటి చెట్లు, సంపెంగలు, విరిగి చెట్లు పుష్పభరితములే శోభిల్లుచుండెను. వేల కొలదిగానున్న ఆ అశోక వృక్షములలో కొన్ని బంగారు వన్నెలతోడను, మరికొన్ని అగ్నికాంతులతోడను, ఇంకనూ కొన్ని నీలి వర్ణములతోడను, కాటుక రంగులతోడను రాజిల్లుచుండెను. అది దివ్యమైన నందనోద్యానము వలెను ఆశ్చర్యమును గొలుపు చైత్రరథమును రీతి విలసిల్లుచుండెను. కుబేరుని ఉద్యానవనము విలసిల్లుచుండెను. అంతేకాదు ఆ వనము నందనోద్యానము చైత్రరథముల కంటెను ఉత్కృష్టమై విలసిల్లుచుండెను. అది ఊహాతీతమై, దివ్యమై, మనోహరమై, బహువిధ శోభలకు నెలవై, నక్షత్రముల వలె మిలమిలలాడు పుష్పములతో తేజరిల్లుచు మరి యొక్క ఆకాశము వలె అలరారుచుండెను. అసంఖ్యాకములైన పుష్పములన్నిటి రత్నములతో కూడిన ఆ వనము లంక చుట్టూను గల 4 సముద్రములకు తోడుగా 5వ రత్నాకరము వలె రాజిల్లుచుండెను. అక్కడి వృక్షములు 6 ఋతువులలోనూ పుష్పించుచు కమ్మని సువాసనలను వెదజల్లుచుండెను. నానా విధములైన మృగముల శబ్దములతోనూ పక్షుల కూజితములతోడను అది మిక్కిలి రమ్యముగా నుండెను. సువాసనలతో కూడి బహువిధములైన పరిమళములను వెదజల్లుచు మనోహరమైన ఆ వనము సుగంధభరితమై 2వ గంధమాదన పర్వతము వల్లే కనిపించుచుండెను. ఆ అశోకవనమునందు తానున్న ప్రదేశమునకు సమీపమున ఎత్తైన ఒక చైత్య ప్రాసాదమును ఆ వానరోత్తముడు చూసెను. 1000 స్తంభములతో నిర్మితమైన ఆ ప్రాసాదము కైలాసము వలె ధవళ కాంతులను వీనుచుండెను. పగడములు పొదిగిన సోపానములతో, మేలిమి బంగారు వేదికలతో ఆ ప్రాసాదము మనోజ్ఞములైన కాంతులను ప్రసరింపచేయుచు కన్నులకు మిరుమిట్లు గొలుపుచుండెను. ఇంకను అది నిర్మలమై, అత్యున్నతమై ఆకాశమును తాకుచున్నట్లుండెను. ఇంతలో హనుమంతుడు మలిన వస్త్రములను ధరించిన ఒక స్త్రీని చూసెను.
ఆమె చుట్టూను రాక్షస స్త్రీలు చేరియుండిరి. ఆమె ఉపవాసములచే కృషించినదై శుక్లపక్ష ప్రారంభమునందరి నెలవంక వలె స్వచ్ఛముగా నుండెను. ఆ అమలాంగి దీనురాలై మాటి మాటికి నిట్టూర్పులు విడుచుచుండుటను అతడు గమనించెను. జాజ్వల్యమానముగా ప్రకాశించుచున్న అగ్నిజ్వాలను పొగ కప్పివేసినప్పుడు దాని కాంతి స్పష్టముగా గోచరింపదు. అట్లే మనోహర కాంతులు గల ఆమె రూప లావణ్య శోభలు హేతుబద్ధముగా ఆలోచించినప్పుడే గుర్తించుటకు సాధ్యమగును. ఆమె ఒకే ఒక పచ్చని పట్టు వస్త్రమును ధరించి ఉండెను. అది మలినమైనను ఉత్తమమైనది. ఆమె అలంకార రహితయై పద్మములు లేనట్టి బురదతో కూడిన సరస్సు వలె తోచుచుండెను. ఆమె దుఃఖ సంతప్తయై తరిగిపోయిన శరీరఛాయతో ధ్యానస్థితిలో ఉన్నదై బిడియముతో తలవంచుకొని పాపగ్రహమైన అంగారకునిచే పీడింపబడిన రోహిణి వలె ఉండెను. సంతత ధారగా కన్నీరు గార్చుచున్నదై ఆహారమును మానివేయట వల్ల కృషించినదై శోకించుచు ధ్యానమగ్నయై నిరంతర దుఃఖపరాయణయై ఆమె అతి దీనావస్థలో నుండెను. ఆత్మీయులకు దూరమై అనుక్షణము రాక్షసీ గణముచే ఆవృతమయ్యున్న ఆమె తన జాతిలేళ్లకు దూరమై వేట కుక్కల మధ్య చిక్కుపడిన ఆడలేడి వలె బిక్కముఖంతో ఉండెను. జడగట్టిన ఆమె కేశపాశము నల్ల త్రాచును బోలి కటి ప్రదేశము వరకు వ్రేలాడుచుండెను. అప్పుడామె శరత్కాలమునందు నల్లని వృక్షపంక్తితో కూడిన భూమి వలె కనిపించుచుండెను. ఏ మాత్రము కష్టములను ఎరుగనిదియు సర్వసుఖములను పొందుటకు యోగ్యురాలియును దుఃఖముల పాలైనదియు మలిన వస్త్రధారిణియు మిక్కిలి కృషించినదియు అగు ఆ విశాలాక్షిని చూచి తాను అనుకొనిన కారణములను బట్టి కామరూపి అయిన ఆ రావణునిచే అపహరింపబడి తీసుకుని రాపడిన ఆనాటి సీత ఈమెయే అని హనుమంతుడు భావింపసాగెను. ఋష్యముఖ పర్వతము మీదుగా వెళ్ళుచున్నప్పటి అంగన రూపురేఖలే ఈమె యందు గోచరించుచున్నవి. ఈమె నిండు చంద్రుని పోలిన ముఖము కలది, చక్కని కనుబొమ్మలు కలది, సర్వాంగ సౌందర్యము కలది. ఈ దేవి తన శోభలచే అన్ని దిశలయందునూ అలుముకొనిన చీకట్లను పారద్రోలుచున్నది. ఈమె నల్లని కురులు, దొండపండు వంటి పెదవులు, చక్కని నడుము కలిగి సర్వాంగ సౌష్ఠవముతో విలసిల్లుచున్నది. తామర రేకుల వంటి కన్నులు కలిగి ఈమె మన్మథ సతి అయిన రతీదేవి వలె శోభిల్లుచున్నది. నిండు పున్నమి నాటి వెన్నెల వలె అందరికిని ఆహ్లాదమును కూర్చున్నది. కనుక నిజంగా ఈమె సీతయే. ఈమె అనువైన తను సౌభాగ్యం కలిగి భూమిపై స్థిరముగా ఆసీనమయ్యున్నది. తపో నియమములను పాటించుచున్నది. భయమునకు లోనై ఇతరులను దరిచేరనీయని ఆడు సర్పము వలె నిట్టూర్పులు విడుచుచున్నది. పొగచే ఆవృతమైన అగ్నిశిఖ వలె ఈమె దుర్భర శోక కారణముగా కాంతి తరిగి ఉన్నది. సందేహమునకు తావిచ్చుచున్న ధర్మశాస్త్రము వలెను, క్షీణించిన సంపద వలెను, సన్నగిల్లిన శ్రద్ధ వలెను, నెరవేరని ఆశ వలెను, విఘ్నములెదురగుటచే నిష్ఫలమైన కార్యసిద్ధి వలెను, కలుషితమైన బుద్ధి వలెను, నిరాధారమైన అపవాదముచే దెబ్బతినిన కీర్తి వలెను ఒప్పుచూ రావణునిచే అపహరింపబడుట వలన కృషించినదై శ్రీరాముని ఎడబాటునకు వ్యధ చెందినదై అబల అయిన జింకపిల్ల వలె అటూ నీటూ బిత్తర చూపులతో చూచుచున్న సీతాదేవిని మారుతి చూసెను. ఆమె కన్నులు అశ్రుపూర్ణములయ్యుండెను. కనురెప్పల వెంట్రుకలు నల్లనై వంకరగా ఉండెను. పదే పదే నిట్టూర్పులు విడుచుచున్న ఆమె వదనము అప్రసన్నముగా నుండెను. తపశ్చర్య కారణముగా ఆమె శరీరమున ధూళి చేరియుండెను. అలంకారములకు అర్హురాలయును ఎట్టి అలంకారములను కూడా ధరింపక దీనురాలై ఆమె కారు మేఘములచే కప్పబడిన పూర్ణ చంద్రుని వలె నుండెను. పఠన పాఠనములు లేక వేదాది విద్యల విషయమున సందేహములు పడసూపినట్లు సీతను చూచిన హనుమంతునకు ఆమె సీతాదేవి అవునా కాదా అను సందేహములు ఏర్పడెను. వ్యుత్పత్తి, వ్యాకరణ, ఉచ్చారణాదుల సంస్కారము లేనప్పుడు విపరీతార్థములను తెలుపు వాక్యము వలె తైలాది సంస్కారములు లేక అలంకారరహిత అయిన సీతాదేవిని మారుతి అతి కష్టము మీద గుర్తింపగలిగెను. సౌశీల్యవతియు, జనకసుతయు, విశాలాక్షియు అయిన ఆమెను బాగుగా పరిశీలనగా చూసి తాను గమనించిన లక్షణములను బట్టి హనుమంతుడు ఆమె సీతాదేవియే అని నిశ్చయించుకొనెను. జానకీదేవి ధరించడి ఆభరణములను గూర్చి శ్రీరాముడు హనుమంతునకు తెలిపియుండెను. అవి అన్నీయును కొమ్మలకు వ్రేలాడుచుండుటను అతడు కాంచెను. చక్కగా రూపొందింపబడిన కర్ణకుండలములు,
బాగుగా అమరియున్న స్వెద్దంష్ట్రములు అను పేరుగల శ్రవణాభరణములు, మణులతో పగడములతో కూడి చిత్ర విచిత్రముగానున్న హస్తాభరణములు ఇచ్చట కలవు. చాలా కాలము ధరింపడుటచే నల్లబడి ఉన్నవి. అట్లే శాఖల పైనుంచబడినవి కూడా నల్లబడినవి. ఇవి ఏనాడు శ్రీరాముడు వర్ణించిన ఆభరణములు అవి అని నేను భావిస్తున్నానని హనుమంతుడు అనుకున్నాడు. రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోవునప్పుడు ఋష్యముఖ పర్వతముపై ఆమె జార విడువగా పడిన ఆభరణములు ఇచ్చట కనిపించుటలేదు. ఆమెచే జార విడువబడని ఆభరణములు ఇవియే, సందేహమే లేదు. ఆనాడు ఋష్యముఖ పర్వతముపై జార విడువబడిన బంగారపుటంచు గల పచ్చని ఉత్తరీయము చెట్లకు తగులుకొని ఉండగా ఆ వస్త్రమును వానరులు చూసిరి. ఈమె చేతనే భూమిపై పడవేయబడిన గలగలలాడు శ్రేష్టములైన అతి ముఖ్యములైన భూషణములను కూడా ఆ వానరులు చూశారు. చాలా కాలము నుండి ఈమె ధరించుచుండుటచే ఈ వస్త్రము మిక్కిలి మాసినట్లున్నది. కాని దాని వన్నెలు చిన్నెలు ఏమాత్రము తరగలేదు. అక్కడ జార విడువబడిన వస్త్రము యొక్క శోభలు కూడా ఇట్లే ఉన్నవి. బంగారు వన్నె తనువు గల ఈ సాధ్వి రామునకు అత్యంత ప్రేమపాత్ర అయిన సీతాదేవియే. శారీరకముగా ఈమె రామునకు దూరముగానున్నను ఆయన మనస్సులో మాత్రము సుస్థిరముగానే ఉన్నది. ఆపత్కాలమునందు స్త్రీలను అవశ్యముగా ఆదుకొనవలను. సీతను ఆపదలో రక్షింపలేకపోయితిని కదా అని కనికరము, తనను ఆశ్రయించిన వారిని రక్షించు స్వభావము కలవాడు రాముడు. కావున దయ, భార్య దూరమైనందుకు శోకము, తనకు ప్రియురాలైన సీత ఎడబాటునకు విరహము, సీత నిమిత్తముగా పై 4 లోనై శ్రీరాముడు పరితపించుచున్నాడు. అంగ ప్రత్యంగ సౌష్ఠవములచే అతిలోక సుందరి సీతాదేవి, అందచందములకు కుదురైన శ్రీరాముడు పురుష మోహనాకారుడు. అన్ని విధములుగా వీరు ఒకరికొకరు తగినవారు. కావున ఈ తన్వి శ్రీరామునకు తగిన భార్య. శ్రీరాముని మనస్సునందంతటను సీతాకృతి నిండి ఉన్నది. సీతాదేవి మనస్సునందు శ్రీరాముని రూపమే పరిపూర్ణమయ్యున్నది. కావున ధర్మాత్ములైన వారిరువురును జీవించి ఉండగలుగుతున్నారు. లేనిచో ఆ ఉభయులను క్షణకాలమైనను జీవించి ఉండజాలరు. మహాసాధ్వి అయిన సీతాదేవికి దూరమై కూడా శ్రీరామచంద్రుడు తన ప్రాణములను నిలుపుకొని దుష్కర కార్యమును చేయుచున్నాడు. ఇట్టి దుఃఖస్థితిలో ఆయన ధైర్య స్థైర్యములను కలిగియుండుట ప్రశంసావహము. నిండు జవ్వని అయిన ఈ సీతాదేవిని విడిచి క్షణకాలమైనను ఉండజాలని శ్రీరాముడు ఇంతవరకు జీవించి ఉండుట నిజముగా అశక్యమైన కార్యమే. ఈ విధముగా సీతను చూచి మారుతి ఎంతయో సంతోషించెను. అప్పుడతడు శ్రీరామచంద్రుని స్మరించి ఆ ప్రభువుని మిక్కిలి కొనియాడెను. ఇంతటి ఉత్తమ సాధ్వి అయిన భార్య కొరకై పరితపించుట శ్రీరామునకు ఉచితమే. ఇంతటి సౌశీల్యవతిని భార్యగా పొందుటకు ఆయనే యోగ్యుడు. 15వ సర్గ సంపూర్ణం. 16వ సర్గలోకి ప్రవేశిద్దాం. హనుమంతుడు సీతాదేవి శీల సౌందర్యంలో ప్రశంసించుచు కష్టదశలోనున్న ఆమెను చూసి ఆమెకై తాను కూడా శోకించుట. దీని గురించి తెలుసుకుందాము. సుగుణాభిరాములు లోకస్తుత్యులు అయిన సీతారాములను మనస్సులోనే ప్రశంసించి ఆ వానరోత్తముడు మరలా ఆలోచనలో మునిగేను. గొప్ప తేజస్శాలి అయిన హనుమంతుడు ఒక క్షణకాలము పాటు ధ్యాన నిమగ్నుడై సీతాదేవి స్థితిని చూసి కన్నీరు మున్నీరుగా విలపింపసాగెను. మిక్కిలి వినయ విధేయతలు గల లక్ష్మణస్వామికి పూజ్యురాలును అతనికి అన్నయ్యైన శ్రీరామునకు ధర్మపత్నియు అయిన సీతామాత ఇడుముల పాలైనది. విధి విధానము ఎవ్వరికైనను అనుల్లంఘనీయము కదా. శ్రీరాముని పరాక్రమమును అభిప్రాయమును అట్లే ధీశాలి అయిన లక్ష్మణుని శౌర్యమును ఆ ఇరువురి ప్రయత్న ప్రభావములను బాగుగా ఎరిగినందువలన వర్షాకాలమున గంగానది క్షోభింపనట్లు సీతాదేవియు మిక్కిలి క్షోభకు గురికాలేదు. సీతారాములు పరస్పరము అనుగుణములైన స్వభావములు, వయస్సులు, ప్రవర్తనలు కలవారు. ఇద్దరును సద్వంశ సంజాతులు, సాముద్రిక లక్షణాదులను అనురూపముగా కలవారు. కనుక సీతాదేవికి అనువైనవాడు రాముడు. అసితేక్షణ అయిన సీతాదేవియు శ్రీరామునికి తగిన వధువు. మేలిమి బంగారము వలె శోభిల్లుచు లక్ష్మీదేవి వలె లోక మనోహరి అయిన ఆ సీతాదేవిని మారుతి చూసి మనస్సున రాముని స్మరించుచు ఇట్లు వచించెను. ఈ విశాలాక్షి కారణముగానే మహాబలుడైన వాలి వధింపబడెను.
పరాక్రమమున రావణునితో సమానుడైన కబంధుడు కూడా కడతేర్పబడెను. దేవేంద్రుడు శంబరాసురుని వధించినట్లు మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు వనవాస సమయమునందు రణరంగమునందు భీమ విక్రముడైన విరాధుడను రాక్షసుని కూడా హతమార్చెను. భయంకర కృత్యములనొచ్చు 14,000 మంది రాక్షసులను అగ్ని శిఖాతుల్యములైన శ్రీరాముని బాణపరంపరకు జనస్థానమున బలి అయిరి. జగద్విఖ్యాతుడైన శ్రీరామునిచే సమర రంగమున ఖరుడు త్రిశిరుడు మట్టికరిచిరి. యుద్ధవీరుడైన దూషణుడును నేలపాలాయను. లోక ప్రసిద్ధమైనదియు వాలిచే పాలింపబడినదియు దుర్లభమైన వానరాజ్యము ఈమె కారణముననే కదా సుగ్రీవునకు ప్రాప్తించినది. ఈ విశాలాక్షి కొరకే నదీ నదములకు పతియు రత్నాకరము అయిన సాగరమును దాటి నేను ఇచ్చటికి వచ్చి ఈ లంకానగరమును కాలించితిని. ఒకవేళ శ్రీరాముడు సంకల్పించనిచో సీతాదేవి కొరకై సముద్రం అవతల ఈ భూమండలమునే కాదు సకల లోకములను సైతము తలక్రిందులు గావించును. అట్లు చేయుటయు యుక్తమే అని నా అభిప్రాయం. శ్రీరామునకు ముల్లోకములపై రాజ్యాధికారమును పొందుట ముఖ్యమా, జనకాత్మజైన సీతాదేవిని పొందుట ముఖ్యమా అని ఆలోచించినచో త్రిలోకాధిపత్యం అంతయును సీతాదేవి యొక్క ఔన్నత్యము ముందు 16వ వంతునకు కూడా సరిపోదు. యజ్ఞ నిమిత్తమై నాగలితో భూమిని దున్నుచుండగా పద్మపరాగముల వలె శుభకరములైన పంట పొలాల ధూళిచే కప్పబడినదై ఈమె భూమిని చీల్చుకొని ఉదయించెను. ఉత్తమ ధార్మికుడును మహాత్ముడును మిథిలాధిపతియు అయిన జనక మహారాజునకు సుతయు మహాపతివ్రతయు అయిన ఆ సీతాదేవియే ఈమె. పరాక్రమశాలియు శ్రేష్ఠ స్వభావము కలవాడును యుద్ధమున వెన్నుచూపనివాడును అయిన దశరథ మహారాజునకు పెద్ద కోడలైన యశస్విని ఈమెయే కదా. ధర్మస్వరూపుడు శరణాగత వత్సలుడు ఆత్మజ్ఞానియు అయిన శ్రీరామునకు ప్రాణప్రియయు భార్యయు అయిన సీతాదేవియే ఇచ్చట ఈ స్థితిలో రాక్షస స్త్రీల వశంలో నున్నది కదా. ఈమె తన భర్తపై గల అపరిమితమైన అనురాగ కారణమున సకల భోగ భాగ్యములను ఆత్మీయులను వీడి వనవాసమున ఎదురుగు క్లేశములను సైతము పరిగణింపగా నిర్జన వనమున అడుగిడెను. పతి సేవా పరాయణయై ఫలమూలములనే ఆహారముగా గొని సంతుష్టిపడుచు భవనముల యందువలనే అరణ్యమునందును పరమ ప్రీతిని పొందిన సీతయే ఈమె. నిరంతరము చిరునవ్వుతో భాషించు పుత్తడి బొమ్మయైన సీతమ్మ ఎట్టి చిన్న కష్టముకైనను ఏమాత్రము తట్టుకొనలేనిది. ఆ సీతమ్మయే ఈనాడు ఇట్టి తీవ్ర వేదనలను భరించుచున్నది. దుష్ట రావణుడు పెట్టుచున్న అన్ని కష్టములకును తట్టుకొని తన శీల సంపదను సంరక్షించుకొనుచున్న ఈ సీతాదేవిని చూచుటకై దప్పిగొన్నవాడు చలివేంద్రమును చూచుటకు ఆరాటపడునట్లు రాఘవుడు తహతహలాడుచున్నాడు. శ్రీరాముడు ఈమెను మరల పొందినచో రాజ్యమును కోల్పోయిన రాజు తిరిగి తన రాజ్యాధికారమును పొందినంతగా నిజముగా మిక్కిలి ఆనందించును. కామములను భోగములను పరిత్యజించి భర్తకు బంధుజనులకు దూరమైన సీతాదేవి తన స్వామిని చేరు కోరికతో ప్రాణములను చిక్కపట్టుకొని ఉన్నది. ఈమె తన ఎదుటనున్న రాక్షస స్త్రీలను చూచుటలేదు. ఈ పుష్ప ఫల వృక్షములను సైతము కాంచుటలేదు. శ్రీరాముని తన హృదయ మందిరమున నింపుకొని నిరంతరము అనన్య చిత్తముతో ఆయననే ధ్యానించుచున్నది. భూషణములెన్నియున్నను నాతికి పతియే పరమభూషణము. భూషణార్హమైన ఈమె పతి అయిన శ్రీరామునకు దూరమొకటచే శోభిల్లుటలేదు. శ్రీరామచంద్ర ప్రభువు దుస్సహమైన ఈమె ఎడబాటునకు లోనై కూడా దుఃఖముతో కృంగిపోక ప్రాణములు నిలుపుకొనియే ఉన్నాడు. వాస్తవముగా ఆయనకు ఇది దుష్కరమైన కార్యము. నల్లని కురులు గలదియు కమలముల వంటి కన్నులు గలదియు శ్రీరాముని కడ దివ్య సుఖములను పొందుటకు అర్హురాలను అగు ఈమె ఈ రాక్షస స్త్రీల మధ్య దుఃఖార్తయగుట చూచి నా మనస్సు కూడా కలత చెందుచున్నది. ఇక పరమ దయాళువైన శ్రీరాముని విషయమే చెప్పవలసినదేమి? ఓర్పులో భూదేవి వంటిదియు పద్మనేత్రయు అయిన ఈమె ఇంతవరకునూ రామలక్ష్మణులచే రక్షింపబడినది కాని ఇప్పుడు ఒక చెట్టు క్రింద కూర్చొని ఈమె రాక్షస స్త్రీల యొక్క భయంకరములైన వికారపు చూపుల కాపలాలో దీనురాలయ్యున్నది. హిమపాతముచే దెబ్బతినిన పద్మలత వలె శోభారహితయు ఆపదల పరంపరచే పీడింపబడుచున్నదియు అయిన జనకసుత తోడులేని ఆడు చక్రవాకము వలె
చెప్పలేనంత దీనదశకు లోనయ్యెను. పూల భారముచే వంగిన కొమ్మలు గల అశోక వృక్షములు ఈమె శోకమును అధికమనర్చుచున్నవి. వసంతునితో కూడిన చంద్రుడు వేల కొలది చల్లని కిరణములతో ప్రకాశించుచు ఈమె విరహతాపమును ఇనుబడింపచేయుచున్నాడు. మిక్కిలి బలశాలియు కవిశ్రేష్ఠుడును మహావీరుడును అయిన హనుమంతుడు ఈ విధముగా విషయములను సమగ్రముగా పరిశీలించిన పిమ్మట ఈమె సీతాదేవియే అని గట్టిగా నిశ్చయించుకొని ఆ వృక్షముపైననే ఉండిపోయేను. 16వ సర్గ సంపూర్ణం. ఇక 17వ సర్గలోకి. సీతను కాంచి హనుమంతుడు ప్రసన్న మనస్కుడగుట. ఇంతలో కలువలతో సమానమైన కాంతి గల నిర్మల చంద్రుడు నీలముగానున్న జలముల యందు హంస ప్రవేశించినట్లు స్వయముగా స్వచ్ఛమైన వినీలాకాశ పశ్చిమ భాగమును చేరును. నిర్మల కాంతులతో విలసిల్లుచున్న చంద్రుడు తన ప్రభలతో సహాయపడుచున్న వాని వలె చల్లని కిరణములతో ఆ మారుతిని సేవించెను. పిమ్మట హనుమంతుడు బరువుతో నీటిలో కృంగిపోవచున్న వాని నావ వలె శోక భారముతో కృంగిపోవచున్న పూర్ణ చంద్రాననయగు సీతాదేవిని కాంచెను. వాయుస్థుడైన హనుమంతుడు సీతాదేవిని స్పష్టంగా చూడకోరి దృష్టిని అటు ప్రసరింపచేసెను. అప్పుడు ఆయనకు ఆ సమీపముననే భయంకరాకారములతో ఉన్న రాక్షస స్త్రీలు కనపడిరి. ఒక్క కన్ను మాత్రమే గలది, ఒకే చెవి గలది, తల చుట్టూను వ్యాపించి ఉన్న చెవులు గలది, చెవులు లేనిది, శంకు వంటి కర్ణములు గలది, తల వరకు వ్యాప్తమై ఉన్న ముక్కు గలది, శరీరమునకు మించిన తల గలది, సన్నని పొడవైన మెడగలది, చింపిరి జుట్టు గలది, జుట్టు లేనిది, కేశములనే కంబాళముగా ధరించినట్టిది, వ్రేలాడుచున్న కర్ణములు, లలాటము కలది, వ్రేలాడుచున్న పొట్ట, స్తనములు కలది, వ్రేలాడుచున్న పెదవులు కలది, గడ్డము వరకు వ్యాప్తమైన పెదవులు గలది, వ్రేలాడు ముఖము గలది, వ్రేలాడుచున్న మోకాళ్ళు గలది, మరుగుజ్జుది, పొడవైనది, గూనిది, వంకరగానున్నది, పొట్టిది, ఎత్తైన కోరలు గలది, వంకరమూతి గలది, పచ్చని కళ్ళు గలది, వికారముగానున్న ముఖము గలది. ఇట్టి రాక్షస స్త్రీలను మారుతి కాంచెను. వికారముగానున్నవారు పచ్చని శరీరములు గలవారు, నల్లనివారు, కోపస్వభావులు, కలహప్రియులు, నల్లని పెద్ద ఇనుప శూలములను, కూటములను, గుదియలను ధరించినవారు, పందులు, లేళ్లు, పెద్ద పులులు, గేదెలు, మేకలు, నక్కలు, వీటి ముఖముల వంటి ముఖములు గలవారు, ఏనుగులు, ఒంటెలు, గుర్రములు, వీటి పాదముల వంటి పాదములు గలవారు, కుదించుకొని పోయిన శిరస్సులు గలవారు, ఒంటి చేయి గలవారు, ఒంటి పాదములు గలవారు, గాడిద చెవులవారు, గుర్రముల చెవులవారు, ఆవు చెవులవారు, ఏనుగు చెవులవారు, కోతి చెవులవారు, ముక్కులు లేనివారు, పెద్ద ముక్కులు గలవారు, అడ్డముక్కులు గలవారు, వంకర ముక్కులు గలవారు, ఏనుగు తొండము వంటి ముక్కు గలవారు, నుదురు వరకు ముక్కు గలవారు, ఏనుగు కాళ్లవారు, పెద్ద పాదములు గలవారు, ఆవు పాదములు వారు, పాదముల మీద కేశములు గలవారు, మించిన శిరస్సు మెడగలవారు, పెద్ద కుచములు, బాణకడుపులు గలవారు, పెద్ద ముఖము, నేత్రములు గలవారు, పొడవైన నాల్క, గోళ్ళు గలవారు, మేక ముఖములవారు, ఏనుగు ముఖములవారు, గోముఖములవారు, సూకర ముఖములవారు, గుర్రములు, ఒంటెలు, ఏనుగులు, వీటి నోళ్ల వంటి నోళ్లు గలవారు. ఈ విధముగా భయంకర రూపములు గల రాక్షస స్త్రీలను హనుమంతుడు చూసెను. శూలములను, ఇనుప గుదియలను చేతబట్టి ఉన్నవారు, కోప ముఖముల కలవారు, కలహప్రియులు, కోరలు గలవారు, పొగబారిన జుట్టు గలవారు, వికారంగానున్న ముఖములవారు అయిన రాక్షసీ గణములను అతడు చూసెను. ఆ స్త్రీలు నిరంతరము మద్యపానం చేయుచుండిరి. మాంసభక్షణము పైనను సురాపానముల మీదను వారికి మక్కువ ఎక్కువ. వారు రక్త మాంసభక్షకులు. వారి శరీరములు మాంసరక్తములతో పోయబడినట్లుండెను. చూచెడు వారికి గౌరుపాటు కలిగించు ఆ భయంకర రాక్షస స్త్రీలను కపివరుడుగాంచెను. ఆ రాక్షస స్త్రీలు పెద్ద స్కంధము గల వృక్షం చుట్టూను కూర్చొని ఉండిరి. ఆ చెట్టు క్రిందనే ఉన్న పూజ్యురాలును జనక రాజసుతయు అయిన సీతాదేవిని హనుమంతుడు దర్శించెను. ఆ జానకిని దర్శించుట వలన అతడు మహానంద భరితుడై దివ్య తేజో విలసితుడయ్యెను. శోక సంతప్త ఎగుట వలన ఆమె వన్నె తరిగి ఉండెను. ఆమె కేశములన్నీయూ ధూళితో నిండి ఉండెను. పుణ్యము క్షీణించుట వలన భూమిపై రాలిన తారవలే ఆమె నిస్తేజయ్యుండెను. పతివ్రతా ధర్మములను పాటించుచు
ఉత్తమ శీల సంపన్నయే అయిన యున్నను భర్తృ దర్శన భాగ్యము లేకపోవుటచే ఆమె దీనురాలై ఉండెను. శ్రేష్టములైన ఆభరణములను ధరింపకయున్నను ఆమెకు పతి ప్రేమయే ఏకైక భూషణము. రావణునిచే అపహృతయై ఆత్మీయులకు అంటే రామలక్ష్మణులకు దూరమై ఒంటరిగానున్న సీతాదేవి సింహముచే అడ్డగింపబడి తోడి గజయూధములకు దూరమై ఏకాకిగా చిక్కుల పాలైన ఆడ ఏనుగు వలె ఉండెను. ఆమె వర్షాకాలాంతమునందు శరత్కాల మేఘములచే కప్పబడిన చంద్రరేఖ వలె కనిపించుచుండెను. ఉద్వర్తనాది నలుగుపెట్టుట మొదలగు సంస్కారములు లేనందున ఆమె రూపము తీగలను సరిచేయని శృతి చేయని వీణవలే శోభావిహీనమై ఉండెను. ఆమె రాక్షస స్త్రీల మధ్యనున్నను ఆమె మనస్సు శ్రీరాముని యందే లగ్నమయ్యుండుట వలన వారి మాటలు ఆమె చెవికెక్కుటలేదు. అశోకవన మధ్యముననున్నను ఆమె శోకసాగరమున మునిగియుండెను. అచ్చట రాక్షస స్త్రీలచే పరివృతయై క్రూర గ్రహములచే చుట్టబడిన రోహిణి వలెను పుష్పములు లేని లత వలెను నిస్తేజమయ్యున్న సీతాదేవిని ఆ మారుతి కాంచెను. ఆమె శరీరము మలినముతో కూడి శోభావిహీనమయ్యున్నను సహజ లావణ్య ప్రభావమున బురదతో నిండిన తామరతూడు వలె తేజరిల్లుచుండెను. నలిగి మలినమైన వస్త్రమును దాల్చినదై లేడి పిల్లవలే బిత్తర చూపులు గల సీతాదేవిని ఆ వానరోత్తముడు వీక్షించెను. రాక్షస స్త్రీల మధ్య దీనవదనయై ఉన్నను ఆమె తన భర్త అయిన శ్రీరాముని పరాక్రమమును బాగుగా ఎరిగినదగుట వలన ధైర్యముతో ఎవ్వరికినీ తలవంచనిదై ఉండెను. చక్కని నేత్ర సౌందర్యము గల సీతాదేవిని ఆమె శీలమే రక్షించుచుండెను. మనోహరములైన చూపులతో కనిపించుచు భయముతో అటూనిటూ చూచుచున్న ఆడులేడు వలె ఉన్న ఆ సీతాదేవిని హనుమంతుడు తిలకించెను. ఆమె తన వేడి నిట్టూర్పులచే చిగుళ్ళు తొడిగిన వృక్షములను కాల్చివేయుచున్నట్లుండెను. శోకముల రాశి వలెను ఎగసి పడుచున్న దుఃఖ తరంగముల వలెను కనిపించుచు ఆభరణములు లేకున్నను చక్కని అవయవ సౌష్ఠవముతో శోభిల్లుచున్న క్షమామూర్తి అయిన ఆ సీతామాతను చూచి మారుతి మిక్కిలి సంతసించెను. అందమైన కన్నులు గల ఆ సీతాదేవిని చూచటతోడనే ఆ హనుమంతుడి నేత్రముల నుండి ఆనందాశ్రువులు స్రవించెను. పిమ్మట ఆంజనేయుడు రాముని దర్శించి ఆయనకు అంజలి ఘటించెను. సీతా దర్శనముతో ఆనందభరితుడై రామలక్ష్మణులకు నమస్కరించి ఆ మహావీరుడు ఆకుల చాటున దాక్కొని ఉండెను. 17వ సర్గ సంపూర్ణం. జై శ్రీరామ్, జై హనుమాన్.